మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు టన్నుల్లో చెత్త సేకరించి తమకు లెక్క చెప్పిన తరువాతే విధుల నుండి వెళ్లాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, అసలు ఆదేశాలు ఎక్కడి నుండి వచ్చాయో అధికారులు తెలియజేయాలని ఏఐటియుసి జిల్లా నాయకులు సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాటి దేశవ్యాప్త బంద్కు మద్దతు తెలుపుతూ మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి నాయకుడు సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకుడు సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు వాళ్ళ హామీలు ఈ యొక్క సమ్మె డిమాండ్లు ఏమైతే ఉన్నాయో జీవో రూపంలో విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. అవి ఇంతవరకు అమలు చేయలేదు. ఇందులో భాగంగా ఈ సమ్మెలో భాగంగానే ఈ డిమాండ్లు నెరవేరాలని ఏఐటిసి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక అధికారులు వాళ్ళు మా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టన్నులు చెత్తలు సేకరించి మాకు లెక్కప్పు చెప్పి విధుల నుండి బయటికి వెళ్ళాలని ఒక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఆ ఆదేశాలు ఏ విధంగా వచ్చాయో ఇవాళ మేము దాని వివరణ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 1వ తారీఖుకి అన్ని మున్సిపాలిటీల్లో జీతాలు 1వ తారీఖున పడతా ఉంటే ఈ పిఠాపురం మున్సిపాలిటీలో ఈ వాటికి 16వ తారీఖు వచ్చినా ఇంకా జీతాలు పడలేదు. అందుకని ఇవాళ 6 నెలల నుంచి ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఇది ఎందుకు లేట్ అవుతుందో కమిషనర్ గారిని వివరాన్ని కోరుతూ ఉన్నాం. ఇలాంటి సమస్యలన్నీ స్థానికంగా తీర్చాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో మేము పరిపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.